నమస్తే అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్. లోటస్ హాస్పిటల్‌లో చాలా 10 సంవత్సరాలుగా డాక్టర్ కింద పనిచేస్తున్నాను. సో, ఈరోజు జరిగిన విషయం గురించి మీడియాలో ఆహ్, సర్క్యులేట్ అవుతున్న వార్త గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. పేషెంటు జేమ్స్ అనే ఒక పేషెంట్ ఇవాళ ఉదయం సుమారు 11:30 ప్రాంతాల్లో మా హాస్పిటల్‌కి రావడం జరిగింది. కొద్దిగా వాంతులు, వీక్‌నెస్, కడుపులో ఇబ్బంది, వికారంగా ఉందని రావడం జరిగింది. ఎమర్జెన్సీలోకి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు బీపీ గానీ, పల్స్ గానీ, ఈ ఆక్సిజన్ లెవెల్స్ గానీ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. సో, షుగర్ లెవెల్స్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సుమారుగా 550, 600 ప్రాంతాల్లో ఉన్నాయి. సో, ఆ వ్యక్తికి కొంచెం వికారం అది తగ్గటానికి ఇంజెక్షన్స్ వామికైండ్, జోఫర్ మనందరికీ ఇచ్చే ఇంజెక్షన్, మళ్ళీ గ్యాస్ ఇంజెక్షన్ అది ఇవ్వటం జరిగింది. దాంతోపాటు సెలైన్ అది కూడా పెట్టడం జరిగింది నీరసంగా ఉండటం వల్ల. దాంతోపాటు ఇన్సులిన్ కూడా మొదలుపెట్టడం జరిగింది షుగర్ తగ్గించడానికి. సో, దాంతోపాటు మేము అదే సమయంలో రక్త పరీక్షలు అవి పంపించడం జరిగింది. దీనికి ఇబ్బంది ఎందుకు ఉంటుంది అని తెలుసుకోవడం కోసం రక్త పరీక్షలు అవి కూడా పంపించడం జరిగింది. సో, జరిగిన తర్వాత సుమారుగా ఒక 60 నిమిషాలు, ఒక గంట తర్వాత ఒకేసారి ఉన్నట్లుండగా పేషెంట్కి ఫిట్స్ లాగా వచ్చి జరిగితే పల్స్ అది కూడా డౌన్ అవుతుంటూ ఆయన్ని ఇమీడియట్గా ఐసీయూలోకి షిఫ్ట్ చేసి సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, స్టార్ట్ చేసి చాలాసేపు సుమారుగా ఒక 1 అవర్ పైగా కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ పేషెంట్ని మేము కాపాడలేకపోయాం. పల్స్ అది తిరిగి రాలేదు. సో, ఆ పేషెంట్ని మేము కాపాడలేకపోయాం. సో, ఈ సిపిఆర్ చేస్తుండగా ఈ టైంలో రిపోర్ట్స్ కూడా మాకు రావడం జరిగింది. బ్లడ్ రిపోర్ట్స్ ఇందాక ఏవైతే పంపించామో అవి రావడం జరిగింది. ఆ రిపోర్ట్స్లో చూసి మేమే చాలా భయపడ్డాం. కిడ్నీ టెస్ట్ చూస్తే క్రియాటినిన్ బాగా 5 పైనే ఉంది. బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది. 17,900, 18,000 దాకా ఇన్ఫెక్షన్ ఉంది. సో, ఎక్కువగా ఈయనకి మోస్ట్లీ మేము అనుకునేది ఏంటంటే ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిపోవటం వల్ల, ఈ ఇన్ఫెక్షన్ వల్ల అది డైరెక్ట్గా హార్ట్ మీద ప్రభావం చూపించి హార్ట్ ఫెయిల్ అవ్వడం జరిగి ఉండొచ్చు అని మేము భావించాం.